వ్యయమే గాని సాయమన్నదనం లేని వ్యవసాయం దుర్భరంగా మారింది. పంట పండించేందుకు సకాలంలో విత్తనం దొరకదు, ఎరువు చిక్కదు. పెట్టుబడికి ప్రైవేటు అప్పు చేయక తప్పదు. ఎన్ని చేసి ఏదైనా పంట పండిస్తే మార్కెట్ మాయాజాలం. అందుకే సేద్యంపై అంతా విసుగు చెందుతున్నారు. ఏమాత్రం లాభసాటి కాని వ్యాపకంగా మారిన వ్యవసాయంతో మనలేక మనసు చంపుకొని వలసబాట పడుతున్నారు. అధిక శాతం రైతుల పరిస్థితి ఇదే కాగా అక్కడి రైతులకు మాత్రం రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అగత్యం లేదు. ఎరువు కోసం, విత్తు కోసం రోడ్డెక్కాల్సిన అవసరమూ లేదు. వారి అవసరం ఏదైనా వారంతా కలిసికట్టుగా సమకూర్చుకుంటారు. సంఘటితంగా ముందుకు సాగుతారు. ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఆ ఇల్లాలి చొరవ నేడు అక్కడ వెలుగు నింపుతోంది. పొదుపు సంఘంగా ఆరంభమై మహిళా రైతు క్లబ్ గా ఆవిర్భవించి అన్నింటా ముందున్నారు ఆ మహిళలు. రాష్ట్రంలో ఎన్నో రైతు క్లబ్లు ఉన్నా అవినీతి ఆరోపణలతో, స్వార్థ చింతనతో, నాయకత్వ పటిమ లేక పేరుకే పనిచేస్తున్నా, ఉన్నాయని అనిపిస్తున్నా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నవి నా మాత్రమే. వాటిలో ఓ ఆదర్శమైన సహకార స్ఫూర్తిని పంచే కథనం మీకోసం. ఎంతో ఆర్భాటంతో ప్రారంభమైన రైతు క్లబ్లు కొద్ది రోజులకే పతనమవుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని మహాత్మా సహకార మార్కెటింగ్ సొసైటీ విజయ పథంలో దూసుకు వెళుతోంది. 2007లో 425 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సొసైటీ ప్రస్తుతం 1865 మంది సభ్యులతో విరాజిల్లుతోంది. ప్రతాప్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ నాబార్డు సహాయంతో ఈ క్లబ్బులకు తోడ్పాటును అందిస్తోంది. హుజూరాబాద్ డివిజన్ లో 12 మండలాల్లో 200 మహిళా రైతులు క్లబ్బులను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. పొదుపుతో మొదలైన వీరి ఉద్యమం అంచెలంచెలుగా ఎదుగుతోంది. ప్రస్తుతం తాము పండించిన దిగుబడులను వారే మార్కెటింగ్ చేసుకుంటూ ఇతరులకు ఆసరాగా ఉంటున్నారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులను పొందేందుకు ఈ క్లబ్బులు అనేక పద్ధతులను ఆచరిస్తున్నాయి. ఎట్లా చేస్తే బాగుంటది, ఎట్లా ఆలోచించుకొని ఏం ఆదాయం పెంచుకుందాం, ఏం చేసుకుందాం అనే ఆలోచనతోటి అందరం కలిసి ఐకమత్యగా ఇంకా అభివృద్ధి కావాలి. మేము ఈ రైతు క్లబ్ ద్వారా ఇంకా మాకు సలహాలు ఇవ్వాలి. మాకు చాలా ఆతృతగా ఉంటుంది. వాళ్ళతో సమానంగా మేము కూడా సంపాదించగలుగుతామనే ఆలోచన మాలో వస్తుంది. ఇప్పుడు గిట్టుబాటు ధర ఏంటంటే చేసుకుంటున్నాం. ఆ ద్వారా మేము సంఘాల ద్వారానే మంచిగా మధ్యధర లేకుండా మంచిగా మేమే చేసుకుంటున్నాం. వ్యవసాయంలో వస్తున్న కొత్త పద్ధతులను ఆచరించడంలో ఈ క్లబ్బులు ముందుంటున్నాయి. ప్రతి నెల 50 రూపాయలను పొదుపు చేస్తూ తమ సభ్యులకు తక్కువ వడ్డీకే అప్పులను ఇస్తున్నారు. తద్వారా ప్రతి సీజన్ కు బ్యాంకుల చుట్టూ తిరిగే పని ఉండదు. ఖరీఫ్ సీజన్ లో ప్రతి రైతు యూరియా కోసం తిప్పలు పడితే ఈ క్లబ్బుల ఇంటి దగ్గరే యూరియా రావటంతో వీరు బంగారు పంటలను తీయగలిగారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని సద్వినియోగపరుచుకోవడంలో వీరు ముందుంటున్నారు. రైతు క్లబ్ లో చేరినప్పటి నుంచి తమ బతుకులు మారాయని సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొదుపుతో అన్ని ఇబ్బందులు తొలగిపోయాయని వారు చెబుతున్నారు. సొసైటీ సహకారంతో బయోగ్యాస్ యూనిట్లను పొంది ఖర్చులను తగ్గించుకున్నామని మహిళలు ఆనందపడుతున్నారు. మేము రైతు క్లబ్ లో ఏంటంటే బాగానే నడుస్తుంది. ఇప్పుడు నెలకు పొదుపు 50 చేసుకుంటున్నాం. అవసరానికి డబ్బు తీసుకుంటాం. అప్పుడు కూడా డబ్బు తక్కువ వడ్డీతోటి ఖర్చులు వెళ్తున్నాయి. పళ్ళ కొనుక్కున్నాం, పాలు వస్తున్నాం. నెలకు కోయలు, కాకర చెట్లు, బీర చెట్లు, సోరకాయ అవి పెట్టుకున్నాం. అవి మాకు కూడా ఇంట్లో వెళ్తున్నాయి. రైతు క్లబ్ లో చేరినప్పటి నుండి మాకు షాప్ల ముందు వెయిటింగ్ చేయడం, రోజుల కాలంగా అక్కడ నిలబడి సరిగా దొరకకపోవడం, పంటకు సరైన టైంలో వేయకపోవడం జరిగింది. రైతు క్లబ్ లో చేరిన తర్వాత లోడ్ ఇంటి ముందుకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. టైంకు ఎరువులు వేసుకున్నాము, మంచి దిగుబడి వచ్చింది. మాకు సిలిండర్ గ్యాస్ ఉన్నాయి కాకపోతే నెలకు 2 నెలలకు మస్తు కష్టం. హుజరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడం. మాకు రైతు మహిళా సంఘం ఇది పెట్టుకున్న కంచె బయోగ్యాస్ వాళ్ళ సహకారంతో ఇది తీసుకున్న కంచె సంవత్సరానికి మాకు 6-7 సిలిండర్ డబ్బులు పట్టాయి. మాకు దీంతోనే సరిపోతుంది బయోగ్యాస్ తోనే. మా ఇంటి బర్ల పెండతో మేము కలుపుకొని గ్యాస్ తయారు చేసుకోం. ప్రతి క్లబ్ కు సంబంధించిన సభ్యులు తమ ఇంటి వద్ద కూరగాయలను సాగు చేస్తున్నారు. వీరే కాకుండా తమ గ్రామంలోని ఇతర రైతులకు ఉచితంగా కూరగాయ విత్తనాలను పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సొసైటీ పరిధిలో సాగైన వివిధ పంటల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి తక్కువ ధరకు అందిస్తున్నారు. తద్వారా తమ దిగుబడులకు గిట్టుబాటు ధరలను పొందుతామని మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు క్లబ్ నుండి ఊళ్ళో అందరికీ ప్రతి ఒక్క ఇంటికి కూరగాయలు పెట్టించాము.
బీర, కాకర. దీంతో ఏంటంటే మాకు కొంచెం పిండి వేయకుండా పండించుకొని ఆరోగ్యంగా ఉండడానికి మేమున్న రైతు క్లబ్ నుండి 20 మందిని కాక ఊరంతా కూడా చెట్లు పెట్టించినాము. సేంద్రియ పద్ధతుల సాగు వైపు మొగ్గు చూపుతూ ఎరువు బరువును తగ్గించుకుంటున్నారు అక్కడి మహిళలు. ముఖ్యంగా పశు పోషణ తమ జీవితాలనే మార్చిందని మహిళా సభ్యులు చెబుతున్నారు. కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకంతో అదనపు ఆదాయం వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ సహకారంతో వ్యవసాయంలో వచ్చే నూతన పద్ధతులను తెలుసుకుంటున్నామని వారు అంటున్నారు. గట్లపై టేకు మొక్కల సాగు బాగుందని, వరిలో కలుపు సమస్యతో పాటుగా పశుగ్రాసం కొరతను అధిగమించడానికి అజొల్లాను వాడుతున్నామని వారు చెబుతున్నారు. ఇప్పుడు రైతు క్లబ్ వచ్చిన నుండి కూరగాయలు పెంచుకోవడం, కోళ్లను పెంచుకోవడం, గేదెలు, ఆవులు వాళ్ళ లోన్ ఇస్తుంటే వాటి ద్వారా తీసుకొని కోళ్ళ ద్వారా 2000, పాల ద్వారా 2000 అట్లా ఆదాయం సంపాదించుకొని మాకు మేము పిల్లలకు చదువులైనా ఏవైనా తెచ్చుకోగలుగుతున్నాం. వల్ల కంపోస్ట్ తయారు చేసుకుని చెత్త చెదారం పిండాలు వేసి ఒక బావుకి వేస్తే 2 బస్తాలు వచ్చింది. దాన్ని కూరగాయ చెట్లకి విత్తనాలు నాటుకుంటే దానికి వాడుకున్నాం. అది బాగా పంట వచ్చింది. కొంచెం పొలాలు కూడా చల్లుకున్నాం. 2-3 సార్లు వేస్తే 6 బస్తాలు వచ్చింది. కొన్ని పొలాలు కూడా చల్లుకున్నాం. టేకు చెట్లు మేము తీసుకుపోయినాము. మళ్ళీ టేకు చెట్లు మంచిగా వడ్ల పంట పెట్టుకున్నాము. ఒక 6 ఫీట్ల ఎత్తు పెరిగినాయి. పిలక వచ్చింది, దానికి మంచిగా ఉన్నాయి. మాకు అన్నిటికీ సౌకర్యం అనేది పెట్టుకోసం మంచిగా లాభాలు కలుగుతాయి. ఈ రైతు క్లబ్ పెట్టిన కాలండి అన్ని వేసిన వారిని కంపోస్టు కానీ ఎక్కువ ఎరువులు వేయకుండా ఈ కంపోస్ట్ ద్వారా కూరగాయ చెట్లు మీరు అన్ని కొనకుండా మా ఇంటి దగ్గరనే తెచ్చుకుంటున్నాం. ప్రస్తుత సీజన్లో 1,70,00,000 నిత్యావసర వస్తువుల టర్నోవర్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మార్కెటింగ్ ద్వారా ఆర్జించిన సొమ్మును బోనస్ గా అందిస్తున్నామని వారు అంటున్నారు. రైతు క్లబ్లు పతనం కాకుండా ఉండేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రతాప్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో 1,72,00,000 రూపాయల నిత్యావసర వస్తువుని టర్నోవర్ అయిందన్నమాట. సేంద్రియ వ్యవసాయం అందించాలనే ఉద్దేశంతో క్లబ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లబ్లు కేవలం 3 సంవత్సరాల వరకే నాబార్డు సహకారం అందిస్తూ ఉంటాయి. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ క్లబ్లను ఏ విధంగా నడపాలనేటువంటి ఆశయంతో అందరూ కలిసి ఉండే విధంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి కొన్ని సొసైటీ స్థాపించాలనే ఆలోచన ప్రారంభించాం. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటుగా మిగతా రంగాల్లో సైతం ఈ సభ్యులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను సభ్యులకు అందిస్తూ అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రైతు సోదరులారా వినండహో,